హాయ్ వెల్కమ్ టు తెలుగు 70 బిగ్ బాస్ ఫైనల్ అయితే రానే వచ్చేసింది. నార్మల్ గా లేదు, ఇక్కడైతే మాత్రం ఏదో పొలిటికల్ గా ఏదో చాలా పెద్ద పొలిటికల్ మీటింగ్ ఏదో జరిగినట్టు బారికేడ్స్ అయితే మాత్రం చాలా భారీగా అయితే పెట్టడం జరిగింది. ఓన్లీ లోపడైతే మాత్రం ఒక 4 పోలీస్ కార్లు, అలాగే ఓన్లీ బిగ్ బాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళనే అలౌ చేస్తున్నారు. బయట వాళ్ళని ఒకళ్ళని కూడా అలౌ చేయట్లేదు. మొత్తం చూసుకుంటుంటే మొత్తం ఫుల్ ఖాళీగా అయితే ఉంది. ఒక సీఎం వస్తే ఎలా అయితే బందోబస్తు ఉంటుందో భారీగా బందోబస్తు అయితే పెట్టడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో చూడండి, ఓన్లీ పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు మాత్రమే ఎలా, మిగతా వాళ్ళకైతే అసలు ఎలా అయితే లేదు. బారిగేట్స్ కూడా మరి భారీగా అయితే పెట్టడం జరిగింది. ఒక పెద్ద మూవీ హీరో, ఒక పాన్ ఇండియా, ఒక అల్లు అర్జున్ గారు, ఒక ఏదైతే ప్రభాస్ గారు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ మీటింగ్ జరిగితే ఎలాగైతే అరేంజ్ చేస్తారో సేమ్ అలాగే బారిగేట్స్ కూడా అరేంజ్ చేశారు. ఫుల్ గా అయితే మాత్రం సెక్యూరిటీ అయితే టైట్ గా ఉంది. ఇంతకు ముందు పల్లవి ప్రశాంత్ అప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అలాగే, అంటే పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే బస్సుని బద్దలు కొట్టి వాళ్ళ ఫ్యాన్స్ చేశారో సేమ్ అలాగే అయితే మాత్రం జరగకూడదు అని చెప్పి ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఫుల్ అయితే రావడం జరిగింది. అలాగే చూసుకోండి, మొత్తం అయితే ఒక్క కామన్ మ్యాన్ కూడా లోపలికి అయితే ఎలా లేదు. వాళ్ళ ఇంటి ఇక్కడున్న ఇంటి వాళ్ళు కానీ పై ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే తిరిగి వెళ్లాల్సింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళే సాహసం అయితే ఎవరు చేయకండి అని కూడా పోలీసులు గట్టిగా చెప్తున్నారు. ఇది నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ గారు సినిమా అప్పుడు ఒకరు చనిపోవడం జరిగింది. అలా ఇంకొక ప్రాణం అనేది జరగకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ని రానివ్వకుండా లోపలికి అయితే అడ్డుకుంటున్నారు. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు విజువల్స్ కూడా. ఇక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంది. స్టార్టింగ్ లోనే ఎవరిని ఓన్లీ పర్సనల్ బౌన్సర్స్ కూడా పెట్టారు. ఫుల్ పోలీస్ బందోబస్తు కూడా ఫుల్ ఉన్నారు. అసలు ఎవరిని రానివ్వట్లేదు. ఎవరైనా అది నా ఇల్లే అన్నా సరే రానివ్వట్లేదు. ప్రతి ఒక్కరిని ఆపేయడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు జరిగిన 1 to 8 సీజన్స్ లో నాకు తెలిసి ఈ సీజన్ లో భారీ సెక్యూరిటీ అయితే ఉంది. అసలు ఒక్కళ్ళు కూడా కామన్ మ్యాన్ అనే వాళ్ళు ఎవరిని లోపలికి అయితే రానివ్వట్లేదు. ఓన్లీ బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళనే రాణిస్తున్నారు. అలాగే ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళ బందోబస్తులు ఎవరైనా ఉంటే రాణిస్తున్నారు తప్ప ఎవరిని రానివ్వట్లేదు. ఏమైంది ఏం లేదు, మా ఇల్లు పక్కకుంది, మేము ఇంటికి పోతామంటే పోలీసు లేదు. అదే మీ ఇల్లే కదా, పక్కగా అవతల పక్కకు. ఓకే లేదు, వీళ్ళు పోటీ చేస్తలేదు. మరి లేదు అట్లా గోధుమతావా, నువ్వు ఏం చేస్తావు? మీ వీటిలో గోధుమ కదా. సరే సరే, సార్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళమని చెప్తున్నారు. అంటే ఇదంతా ఉన్నదంతా బౌన్సర్లే. ఇప్పుడు అక్కడ మన సందడిలో జరిగింది బౌన్సర్లతో పోలీసులు ఏం లేదు. ఓకే ఓకే, సార్ వాళ్ళు అయితే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే కామన్ పీపుల్ కూడా వస్తారు, అంటే ఎవరు పడితే వాళ్ళు ఇదే నా ఇల్లు అంటే నమ్మలేరు కదా పోలీసులు కూడా. అందుకే ప్రతి ఒక్కరిని దగ్గరుండి నిజంగానే పక్కన ఇల్లు ఉంటే పంపించడానికి చూస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరు కామన్ మ్యాన్ అయినా సరే లోపలికి ఎంట్రీ అయితే లేదు. ఓన్లీ ఫైనల్ అయ్యే వరకు ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చెప్పి పోలీసులు కానీ అలాగే ఇక్కడ బౌన్సర్స్ కానీ చాలా నీట్ గా చెప్తున్నారు. వెళ్ళొద్దు అని చెప్పి. చూడండి, మొత్తం దారి మొత్తం మాత్రం ఓన్లీ మన పోలీస్ సెక్యూరిటీ తప్ప ఇంకెవ్వరు కామన్ మ్యాన్ అనే వాళ్ళు ఎవరైతే లోపలైతే ఎంట్రీ లేదని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని కూడా చెప్తున్నారు. ఓన్లీ ఎవరైతే ఫ్యామిలీకి సంబంధించి బిగ్ బాస్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తప్పించి మిగతా వాళ్ళైతే మాత్రం లోపలికి ఎంట్రీ లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరో గొడవలు జరగకూడదు. అలాగే సేమ్ మన అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ ఏదైతే అయిందో అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి పోలీసు అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. ఎవరికి నో ఎంట్రీ, ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళకి మాత్రమే ఎంట్రీ, ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే ఎంట్రీ. అలాగే ఇక్కడ చూసుకున్న ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చేసే కృషి కూడా మనం అర్థం చేసుకోవాలి. పోలీసులు చూసే వాళ్ళ ఎందుకు మన గురించి చెప్తారు అంటే మన ప్రాణాలు కాపాడడానికే వాళ్ళు చెప్పేది. ప్రతి ఒక్కరు నీట్ గా ఎంత సెక్యూరిటీ పెట్టడానికి కారణం ఏమంటారు సార్? లాస్ట్ టైం జరిగిన గొడవల వల్ల ఈ టైట్ సెక్యూరిటీ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ పబ్లిక్ ని అలౌ చేస్తాం, కానీ ఇక్కడ వేరే స్లోగన్స్ ఇవ్వడము అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళని అలౌ చేయడం. ఇక్కడ రెసిడెన్స్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తామండి.
ఇప్పుడే మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ రెసిడెన్సీ ఇక్కడ పక్కన ఇల్లు వాళ్ళని ప్రతి ఒక్కరిని అలౌ చేస్తాం, కానీ కామన్ పీపుల్ అయితే మాత్రం అలౌ చేయము. ఎట్టి పరిస్థితుల్లో అయితే మాత్రం ఫ్యాన్స్ అన్నా ఏదన్నా ఎలా అయితే చేయమని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే భారీ బందోబస్తు మాత్రం చాలా గట్టిగా ఉంది. ఒక పెద్ద హీరో ఫంక్షన్ ఏదైతే మీటింగ్స్ పబ్లిక్ ఎలా అయితే జరుగుద్దో అలాగే అరేంజ్ చేశారు. ఈసారి మాత్రం బిగ్ బాస్ వేరే లెవెల్లో ఉండబోతుంది. థ్యాంక్ యూ.